ఇప్పుడు మనం పరేడ్ గ్రౌండ్స్ వద్ద బీజేపీ బహిరంగ సభకు ఏర్పాటు చేసిన పరేడ్ గ్రౌండ్స్ వద్ద ఉన్నాము. ఇప్పటికే చాలామంది పెద్ద ఎత్తున ప్రజలు అలాగే బీజేపీ మద్దతుదారులు కార్యకర్తలు కూడా ఈ యొక్క సభా ప్రాంగణానికి అయితే చేరుకున్నారు. మనతో పాటు ఒక కొంతమంది అయితే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నారు వారు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు బీజేపీకి మద్దతు తెలుపుతున్నారు, అసలు ఎందుకోసం వచ్చినని వారు మాట్లాడుతున్నారు. నమస్తే అండి. నా పేరు మధుకర్ అండి. మాది చిత్తూరు జిల్లా పీలే నియోజకవర్గము. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గం నుంచి వచ్చి ఉన్నాను. ఇప్పుడు నేను వచ్చి కూడా 2 రోజులు అవుతుంది. లోపలికి ఎండకు దీనికి కొద్దిగా ఇబ్బంది పడినా కూడా వెయిటింగ్లో ఉన్నాం. ఒకవేళ మా నాయకుడు కూడా వస్తారేమో కొద్దిగా ఆశతో ఉన్నాం. కానీ మేము ఇంట్రెస్ట్తో మా నాయకుడు ఈసారి లాస్ట్ ఎలక్షన్లో ఓడిపోయినాడు. ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడు కాబట్టి ఆయన ఈసారి ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా ప్రమోషన్ ఇస్తారని కూడా ఆశిస్తున్నాము. ఇదే అండి ఈరోజు నేను రావడానికి కారణము. మాది 500 కిలోమీటర్ల దూరము. నేను అదే పనిగా వచ్చాను. సొంత ఖర్చులే. నాకు ఇప్పటికే 2,000 ఖర్చు అయింది. నాకు ఎవరు కూడా డబ్బులు ఇవ్వలేదు. నేను కిరణ్ కుమార్ రెడ్డి మీద అభిమానంతోనే నేను వచ్చాను. అది అంటే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీలో ఉన్నారు కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి మీద అభిమానంతో అలాగే బీజేపీ మీద అభిమానంతో మీరు అక్కడి నుంచి ఇంత దూరం వచ్చారు. అవునండి. ముందైతే నేను ఉండేది వైసీపీలో ఉండేవాడిని. నేను మొన్న రీసెంట్గా మా నాయకుడు ఎప్పుడైతే దీంట్లో చేర్పినాడో నేను ఆ రోజు నుంచి కూడా నేను బీజేపీలోకి చేరడం జరిగింది. అలాగే వాళ్ళ తమ్ముడు ప్రజెంట్ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి కూడా ఇప్పుడు అక్కడ మా ప్రజెంట్ మా ఎమ్మెల్యే అండి. కాబట్టి నేను వాళ్ళ మీద అభిమానంతో ఇంత దూరం రావడం జరిగింది. మీ పేరు? నా పేరు వెంకటేష్ అండి. మీరు ఎక్కడ నుంచి? రాజధాని డిపో డ్రైవర్ అండి. డ్రైవర్ అండి. మా డిపోకి వెళ్ళి 50 బస్సులు మీటింగ్ కూడా వెళ్ళాయి. నేను డ్యూటీ ఎక్కాను. ఇప్పుడు నిన్న ఎక్కి ఈరోజు దిగాను. మోడీ సార్ని చూడాలని అభిమానంతో ఆయన చూడడానికి ప్యారడైజ్ గ్రౌండ్కి వచ్చాను. లోపలికి ఆలోచిస్తే బాగుంటుంది. ఎండకు బయట నిలబడి ఇబ్బంది పడుతున్నాం. లోపలికి పంపించాలని కోరుకుంటున్నాను సార్. మీరు కేవలం మోడీ మీద అభిమానంతో? మోడీ అభిమానంతో వచ్చాను. ఆయన జై శ్రీరామ్ భక్తుడు. జై శ్రీరామ్ అంటాడు ఆయన. శ్రీరాముని భక్తుడు. నేను ఒక శ్రీరాముని భక్తుని. మోడీ అంటే నాకు ప్రాణము. అందుకే వచ్చాను. ఆయన చూసిపోవాలని కోరిక ఉన్నాను. ఓకే, మరి 3వసారి ప్రధాని అయిన తర్వాత మోడీ అయితే తెలంగాణకు వస్తున్నారు. ఆయన రావడం పట్ల ఇక్కడ ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి? తెలంగాణలో బీజేపీ వచ్చి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఆయన మంచిగానే అనుకూలంగా పనులు చేస్తూనే ఉన్నాడు. మన దేశం కోసము పోరాటంగా మాట్లాడతాడు. అన్ని సౌకర్యంగా పనులు చేస్తున్నాడు. మన డీజిల్కి పెట్రోల్గా ఇబ్బంది అయితే ఉడక మన దేశం ప్రాణాలు ఓట్టుకొని మన డీజిల్ సప్లై పెట్రోల్ సప్లై చేస్తున్నాడు. చాలా మంచి పనులు అయితే చేస్తున్నాడు. ఇంకా చేస్తాడని నాకు అవకాశం ఉంది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ మీటింగ్స్కి సంబంధించి ఒక మహిళ కూడా చాలాసేపటి నుంచి ఇక్కడ నుంచి వెయిట్ చేస్తున్నారు. మోడీని చూడాలని, మోడీ యొక్క మీటింగ్లో పాల్గొనాలని కూడా ఆమె అయితే ఎంతో ఎదురు చూస్తున్నో తెలుస్తుంది. ఆమెను అడిగి ఆమె మాటలు తెలుస్తున్నాం. నమస్తే అండి. आप कहाँ से आए? आप किसके लिए आए इधर? लोअर टैंक में कवाड़ीगुड़ा हैदराबाद से ही बस मोदी जी को एक बार लाइव देखना है बोलकर आए। मोदी जी के लिए आप मीटिंग क्या रही है? जी उनको देखना है और उनको सुनना है लाइव। क्योंकि इतने टाइम से इतने सालों से बस टीवी पे देख रहे, टीवी पे सुन रहे। तो आज घर के पास ही है ना, आएंगे बोलकर आए। एक बार उनको बस लाइव देख लिए तो बस है, उतना ही बस। आप बीजेपी को सपोर्ट करते हैं? बीजेपी अभी अगला बार हमारा तेलंगाना में भी बीजेपी राजनीति करने के लिए आप मदद कर रहे हैं क्या? हाँ 100% ऑलवेज बीजेपी। मोदी जी ऑलवेज वेट करी तेलंगाना में कब आते बीजेपी बोल के, मतलब ఈగర్లీ వెయిటింగ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనతోటి మోదీకి పెద్ద అభిమాని అంటూ ఒక ప్లకార్డ్ పట్టుకుని ఒక వ్యక్తి అయితే మనతోటున్నారు. మోదీని తన జీవితంలో ఒక్కసారైనా కలవాలని చెప్పి ఒక ప్లకార్డ్ పెట్టుకుని అయితే మనతోటున్నారు. అసలు ఆయన ఎందుకు ఈ ప్లకార్డ్ పెట్టుకున్నారు, అసలు మోదీని ఎందుకు అభిమానిస్తున్నారు, ఎన్ని రోజుల నుంచి అభిమానిస్తున్నారు, ఆయన యొక్క కళ ఏంటనేది ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం. నమస్తే అండి. మీ పేరు? నమస్తే అండి. నా పేరు సైదాచార్య అండి. ఇక్కడ హైదరాబాద్ కొంపల నుంచి వచ్చాను నేను. సో నేను మోదీ గారికి చాలా పెద్ద అభిమాని అండి. నేను ఒక 5-10 ఇయర్స్గా ఆయన్ని చాలా అభిమానిస్తున్నాను. ఆయన్ని జీవితంలో ఒక్కసారైనా కలవాలని నాకు కోరిక. ఆయన చేసే మంచి పనులు కానీ, ఆయన మీద ఉండే అభిమానం, ఆయన హిందూ సమాజానికి చేసే సేవలు నాకు చాలా అంటే చాలా, ఆయన మాట్లాడుతుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తాయి అన్నట్టు. సో అంత అభిమానం నాకు ఆయన అంటే. అంటే కేవలం రాజకీయాల్లో చేసేటువంటి అభివృద్ధి పనులను చూసి మీరు మోదీకి అభిమాని అయ్యారా? రాజకీయాల్లో చేసే పనులు ఒకటి, ఆయన ప్రత్యేకంగా హిందూ సమాజం కోసం చేసే సేవ గురించి ఉంది చూసారా. సో ఆయన నేను కలియుగ దైవంగా భావిస్తాను నేను ఆయన్ని. సో మన ఇండియాలో ఉన్న 140 కోట్ల జనాభాలో ఆయనకొక్కనికే దక్కింది ఒక దేవుణ్ణి ప్రతిష్ఠించడం, ఒక రాముని ప్రతిష్ఠించడం అంటే. సో అందుకని నేను ఆయన్ని ఒక దేవునిలాగానే పూజిస్తాను. చూడండి, ఆయనకు నేను
నా స్వహస్తాలతో చేసుకొని తీసుకొని వచ్చిన కుంకుమ తిలకం అన్నట్టు అంత అభిమానం నాకు ఆయన. సో ఆయన ఒక్కసారైనా జీవితంలో కలవాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్లకార్డ్ తీసుకొని ఈరోజు ఈ 9 గంటల వరకు ఇక్కడ చేరుకోవడం జరిగింది అన్నట్టు. ఒకవేళ నిజంగా మోదీని మీకు ప్రత్యక్షంగా ఆయనతో పక్క నుండి కలిసే అవకాశం వస్తే ఎట్లా ఫీల్ అవుతుంది? ఇక జన్మ ధన్యం అండి, నాకు ఇంకా అది చెప్పలేను, మాటల్లో వర్ణించలేనిది అన్నట్టు. అది ఇంకా నా జన్మ ధన్యమైనట్టే ఈ జన్మకు. అంత అవకాశం ఎవరికి వస్తే చెప్పండి, నాకు వచ్చింది అని అంటే మాత్రం అంత భగవంతుని దయ. జై శ్రీరామ్. ఓకే, ఒకవేళ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని భావిస్తారా? అధికారం రావడానికి ఎటువంటి పని చేయాలని మీరు భావిస్తారు? నేనైతే ప్రత్యేకంగా ఆయన్ని ఫేస్బుక్లో ఫాలోవర్ని, పెద్ద ఫాలోవర్ని. ఆయనకు ఎప్పుడు మెసేజ్ పెడుతూనే ఉంటాను ప్రతి మీటింగ్లో, ఆయన్ని ప్రతి మెసేజ్, సార్ ప్లీజ్ ఫోకస్ ఇన్ తెలంగాణ స్టేట్. ఆయన ఫోకస్ పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ ఏదైతే బీజేపీ పార్టీ క్యాడర్ ఉందో అందరినీ ఒక తాటిపైకి తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం 100% ఉంది. సో మన తెలంగాణలో గవర్నమెంట్ రావాలని నాకు చాలా చాలా అంటే చాలా కోరిక.